హలో. రే భవేష్, బయటికి వెళ్దాం రారా. సరేరా, నేను బండి తీసుకొస్తా. బండా? ఇంట్లో బండి ఇస్తారా నీకు? రే, నీకెందుకురా, నేను తీసుకొస్తా కదా. బండి వద్దులేరా, రిస్క్. నేను తీసుకొస్తా, నువ్వు ఫోన్ పెట్టి. రేయ్ 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 చాము, వీడు చెప్పకుండా బైక్ వేసుకెళ్తాండే పనికి మాలినోడు. ఎవరినన్నా గుద్ది దెబ్బలు తగిలించుకుంటాడేమో అని భయంగా ఉంది. మోహన్ గారు, మీ ఫైల్ అంతా చూశాను. కీమోథెరపీ ఇప్పుడే అయిపోయింది, కానీ మీకు వ్యాధి తీవ్రత, అదే క్యాన్సర్ వ్యాధి తీవ్రత బాగా ముదిరిపోయింది. సో ఈ కీమోథెరపీ కూడా అంతగా పని చేయలేదు. కాబట్టి మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 1 or 2 months మించి ఉండకపోవచ్చు. ఉన్న సమయాన్ని ఫ్యామిలీతో గడిపితే మంచిది. ఇవన్నీ మనకు అయ్యే పనులు లేవులే, కానీ మనం ఏదో ఒకటి చేసి వీటితో జాయిన్ అయిపోవాలి. కాకపోతే లేదులే, జాయిన్ అవుదాం ఖచ్చితంగా. మళ్ళీ వీడు ఏమన్నా అనుకుంటాడో ఏమో. లేదులే, మనోడిగా అడుగుదాం. రే తరుణ్, నేను జాయిన్ అవుతాను మీతో. జాయిన్ అవుతావా? ఎక్కడ జాయిన్ అవుతావురా? ఇదేమన్నా ఎంసెట్ నీట డబ్బులు కట్టి జాయిన్ అవడానికి? ప్రాణాలు పోతున్నాయిడా? పోతే పోయినాయిరా. నీ చెప్తే అర్థం కాదురా నీకు? రే అలా కాదురా, మా భాష అన్నీ మానే సైలెంట్గా ఉన్నాడు. నువ్వు వచ్చి ఏముడుద్దామని? ఏదో ఒకటి చెప్పి జాయిన్ చేయించుకోరా. పిచ్చారా నీకు? రే అలా కాదురా, ఈ చదువులు ఇవన్నీ నా వల్ల కాదురా. పొద్దునే ఎగ్జామ్ రాసానా, దాంట్లో కూడా దొరికిపోయినారా. ఐడి కార్డ్ తీసుకున్నాడు రా వాడు. ఒక ఎగ్జామ్ పోతే అంతా అయిపోయినట్టేనా? రే అలా కాదురా, ఈ ఎగ్జాములు వీటిల కంటే సెటిల్మెంట్లు దందాలు చేసుకుంటే ఎంత బాగుండొచ్చురా. మూసుకొని చదువుకోబోయ్. రే ముందు నేను చెప్పేది నువ్వు విను. రే, మా డాడీ అంటే మా బాస్ దగ్గర పనిచేశాడు. ఆయన కోసం మా డాడీ చనిపోయాడు. సో ఇప్పుడు ఆయన మా మీద దయ తెలిచి నన్ను పనులు పెట్టుకున్నాడు. నాకంటే తప్పలేదురా, నీకెందుకు? అయితే నీ గురించి నాకెందుకురా? అవన్నీ నాకు తెలీదు.
నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు, నేను మాట్లాడుకుంటా. సరే సార్, జాయిన్ అయ్యే ముందు నీకు ఒకటి చెప్పాలి. మా బాసు క్యాన్సరు. అవును, మా బాసు క్యాన్సర్ అని తెలిసాక ఏదో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఆమె పరిచయం అయింది. ఆమె కేరళ ఆమెకు సినిమాలు అంటే భలే పిచ్చిరా అబ్బా. ఇద్దరు కలిసి సినిమాలకు తెగెళ్ళే వాళ్ళు. ఆమె కూడా క్యాన్సర్ కదా. మా బాస్ కంటే ముందు ఆమె చనిపోయిందిరా. మా బాస్ చాలా బాధపడ్డాడు అప్పుడు. రిజల్ట్స్ వచ్చానన్నా 75%. ఇస్ ఇట్? కంగ్రాట్స్. Thank you. వాట్ నెక్స్ట్? కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నా హైదరాబాద్కి, సాఫ్ట్వేర్ ట్రైనింగ్. రొటీన్ 75% ఇంజనీరింగ్, 25% మెడిసిన్. కాస్త డిఫరెంట్గా ఆలోచించేయి, ఎక్స్ప్లోర్ చెయ్యి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సలహా అడుగు. లేదు నన్ను అడగమంటావా? నేను డిఫరెంట్గా వెళ్దాం అనుకోవట్లేదు నాన్న, అందరిలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోదాం అనుకుంటున్నా. సరే నీ ఇష్టం. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తా. ఏమరా తరుణ్? బాసురాడా? పైన ఉన్నాడు ఒక్కడే, మూవీ చూస్తుండు. జాగ్రత్త మాట్లాడు. సరే సరే రారా. వీడెవరు? మనోడే. ఎరా తరుణ్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదన్నా, నా ఫ్రెండ్ మన గ్యాంగ్లో జాయిన్ అవుతారంట. కాదురా, మనం చేసే పనులే పెంట పనులు. వీడు చూస్తే చదువుకున్నోళ్ళ ఉన్నాడు. అవసరం మనకి ఇవన్నీ? చెప్పానన్నా, వినట్లేదు. ఇలారా, షర్ట్ తీ. షర్ట్ తీ. ఏం కాదు తీ. రే తరుణ్, చాలు చాలు. వీడిని చూస్తే చెట్టా కండ కూడా లేదు. తీసుకెళ్ళి వంటలు వేసి కత్తిచ్చేయి, కూరగాయలు దొరుకుంటాడు. వెళ్ళమ్మా. రారా. ఏంటన్నా చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఏదోలా ఉన్నావు. మురళి, ఎప్పటి నుంచో నీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను రా. చెప్పన్నా. నా మాలిని క్యాన్సర్తో పోయినప్పటి నుంచి నాకేమీ తోచడం లేదురా. తనతో ఉన్న రోజులు చాలా బాగుండేవి. అన్నా, వదినంటే మాకు కూడా అందరికీ చాలా ఇష్టం అన్నా. అందుకేరా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. టౌన్ మధ్యలో మీ వదిన పేరు మీద ఓ థియేటర్ కడదాం అనుకుంటున్నాను. దానికి మాలిని మహల్ అని పేరు కూడా పెడదాం అనుకున్నాను. అబ్బా, థియేటర్ అన్నా, మంచి ఐడియా అన్నా. వదినకి కూడా సినిమాలంటే ఎలాగో చాలా ఇష్టం అన్నా. కరెక్ట్గా ఉంటుంది. నాకు కూడా ఎక్కువ సమయం లేదంటున్నారా డాక్టర్లు. ఏదో 1-2 నెలలు మాత్రమే అంటున్నారు. లేదురా,
నేను పోయేలోపు మీ వదిన పేరు మీద ఎలాగైనా థియేటర్ కట్టాల్సిందే. దాని పేరు మాలిని మహల్ అని పేరు పెట్టాల్సిందే. నువ్వు అనుకున్నది ఎలాగైనా చేసి తీరుదామన్నా, చాలా గ్రాండ్గా చేద్దామన్నా. సరేరా మురళి, రేపటి నుంచి ఆ పనుల మీద కొంచెం దృష్టి పెట్టు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్, కూర్చోండి. అది నా భార్య పేరు మీద థియేటర్ పర్మిషన్ కోసం డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. చూశానండి, మీ పేపర్స్ అన్నీ చూశాను, కానీ పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు. మీరు ఈ సీట్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. ఆఫ్ కోర్స్, నాయిస్ పొల్యూషన్ అండి, చదువుకునే పిల్లలకి, వృద్ధులకి చాలా ఇబ్బంది. పక్కనే వృద్ధాశ్రమం ఉంది. ఈ ఊరే కదా మీది, ఈ విషయం తెలీదా? అయితే పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు కుదురుతుందా? 5 లక్షలు నువ్వు అంటే ఇంకా వస్తూనే ఉంటుంది. ఇలాంటివి చాలా చూశాను, ఇవి నా దగ్గర కుదరవు. పర్మిషన్ ఇస్తే ప్రాబ్లం అండి. మీరు ఈ కుర్చీలో ఉంటే ప్రాబ్లం, అసలు ఈ కుర్చీలోనే లేకుంటే ప్రాబ్లమే లేదు. నేను లేకపోతే ఇంకొకడు వస్తాడు. ఇది ఏంటి? మీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. నా పాత పనులు ఇంకా మానలేదు. నువ్వు సాయంత్రం ఇంటికి ఎలా వెళ్తావో చూస్తాను. చూడండి, తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తీసుకురా. నువ్వు ఆగరా. చూడండి, నా భార్య చనిపోయాక ఆమె గుర్తుగా థియేటర్ పర్మిషన్ కోసం మీ దగ్గరికి వచ్చానండి. దయచేసి ఎలాగైనా చూడండి. రూల్స్ ఫాలో కండి, నిరభ్యంతరంగా కట్టుకోండి. ఓకే, చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్. అన్నా, పని అవ్వలేదు కదా, తర్వాత ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను రా. ఎన్నో కలలు కన్నాను మీ వదిన పేరుతో థియేటర్ కట్టాలని. కుదిరేట్లేదురా. వాడు ఆ సీట్లో ఉండంగా కుదరదు. అసలు వాడే ఉండకూడదురా. అయితే మన వాళ్ళని దించమంటావా అన్నా? వద్దురా. వద్దంటే మన వాళ్ళతో వద్దు, వేరే ఎవరినన్నా పెట్టు. పని ఈరోజే జరిగిపోవాలి, కానీ వాడు ఉండకూడదురా. వదిన పేరుతో జరిగే ఏ పనైనా కూడా తప్పు లేకుండా జరగాలి.
మరి ఎవరితో చేపిద్దామన్నా? Highways blocked off, no exits, no shortcuts. Them white flags been blood red, that bloodshed's been soaked up. Squeezed out, poured back in my cup, I toast up, then drink back my bloodline. They try bite my culture. They started telling us die, selling them lies, shelling hospitals, getting by. Sir, medicines receipt. హలో, చెప్పురా. అరే 50K ఏమన్నా అడ్జస్ట్ చేస్తావరా? అర్జెంట్. లేవురా, షాప్ కూడా ఏం జరగలే. రే తెలిసిందే, మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ హాస్పిటల్ జాయిన్ అయింది. పరిస్థితి ఏం బాగాలేదురా, అర్థం చేసుకో. ఏమన్నా అంటే అడ్జస్ట్ చేయరా. అవునా? అవునరా. అబ్బా, మన ఫ్రెండ్స్ ఎవరు, నేను అడుగుదాం ఉండు. అడ్జస్ట్ అవుతాయేమో. సరే చూడరా, అర్థం చేసుకో, పరిస్థితి ఇలా ఉంది. హలో, చెప్పన్నా. సరేరా. అయ్యో, హలో అంకుల్. హలో, ఇప్పుడు అమ్మగారికి ఎలా ఉంది బాబు? పర్లేదు అంకుల్, ఇప్పుడు చిన్న సర్జరీ చేయాలంట, 1 lakh అవుతుంది. అంకుల్ మీరేమైనా అడ్జస్ట్ చేయగలరా? లేదు బాబు, ఇంట్లో కూడా కష్టంగానే ఉంది. తెలుసు కదా, జీతాలు టైంకి రావని. సరే అంకుల్. మీ సాయం నేను చేయలేను కానీ మీ నాన్నగారి ఉద్యోగం నీకు వచ్చేలా మాత్రం ప్రయత్నిస్తాను బాబు. అవునా? సరే అంకుల్.
కాస్త మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగచ్చు కదా అంకుల్. మా నాన్న ఎంతోమంది హెల్ప్ చేశారు. చూడండి అంకుల్, పరిస్థితి ఏం బాగాలేదు. వీలైనంత వరకు ట్రై చేస్తాను బాబు. సరే అంకుల్. 89 89 24 88 19 ఎంత? ఓకే అన్న, ఓకే ఓకే. రే అన్నకి 1 పంపి. ఏమనరా? 1 lakh రా. హలో, చెప్పన్నా. మనీయా కొట్టానుగా. మనీ కొట్టలేదా? కొట్టానుగా. కొట్టామన్నా. నెంబరా? ఒక్క నిమిషం, నెంబర్ చెప్పురా. చెప్పాలా? చెప్పు. 99 892 488 19. అరే 19 కదరా, 18. అరే నువ్వు అదే కదరా చెప్పింది నాకు. హలో అన్న, ఒక నిమిషం అన్న, ప్రాసెసింగ్లో పడింది, పంపిస్తా. ఓకే ఓకే. రాంగ్ నెంబర్ వేసేవారండి అబ్బా. రే ఒక పని చేయరా, ఆ రాంగ్ నెంబర్ కొట్టాం కదా, దానికి ఫోన్ చేయి. హలో హలో బ్రో, హలో బ్రో, నేను ఫోన్ కట్ చేశాడు రా. చెత్త నా కొడుకు. ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ చేశాడు రా. హలో రే, ఆడ అసలు ఫోన్ ఎత్తట్లేదురా, ఫోన్ పోవట్లేదు ఆడికి అసలు. నాకు తెలిసి సిమ్ వచ్చేసి ఉంటాడు రా. చెప్తా నా కొడుకు. సరే ఒక పని చేద్దాం, ₹1,00,000 కొట్టి తీసుకుందాము, నువ్వు వెళ్ళి తీసేసుకో, సరేనా? రే 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 రే, ఒకవేళ అన్నం లేకుంటే వాళ్ళు కొడుకుంటాడు, వాడు కొంచెం తేడాగాడు. వాడి దగ్గర నువ్వు ఈ తిక్క పనులు ఏం చేయకుండా వెళ్ళామా తీసుకున్నావా అంతే, సరేనా? సరే సరే. హలో చెప్పండి అంకుల్. హలో బాబు, ఆఫీస్కి వచ్చి లెటర్ తీసుకున్నా అన్న. సరే అంకుల్, బయలుదేరుతాను ఇప్పుడు. సరే.
సరే నాన్న. ఏం బ్రో ఎంతవరకు? ఆఫీస్కి వెళ్తున్నా బ్రో. ఆఫీసా? ఏ ఆఫీస్? రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఓ, అక్కడ పని చేస్తారా? ఫస్ట్ డే బ్రో ఈరోజు ఆఫీస్కి. నిన్ననే జాయిన్ లెటర్ ఇచ్చారు. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి బ్రో ఇంకేంటి విశేషాలు? మా డాడీ రీసెంట్గా చనిపోయారు బ్రో. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. నా సిచ్యువేషన్ కూడా అట్లే ఉంది బ్రో. మన ఈ మధ్య ఏమైందంటే బ్రో, ఒక 1 lakh వేరే వాళ్ళకి కొట్టాల్సి ఉండే, కాకపోతే దాంట్లో ఒక డిజిట్ తప్పు కొట్టేసానా, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళేమో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ అంతట్లేదు బ్రో. ఏం లాభం? బై ది వే, మీకు అర్జెంట్ లేదు కదా? నాకు ఒక 2 minutes పని ఉంది, చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడేనా బ్రో? నిన్నేనా పంపించింది? అదేలా ఇప్పుడు నాన్న లేడే? క్యాష్ ఇస్తా అన్నారు. చెప్పారా? చెప్పారు. ఇదిగో 1,00,000 రూపాయలు కరెక్ట్ టైంకి ఇచ్చేయాలా. 1 lakh ఉందిగా, ఉంది చూసుకో. వాచ్ బాగుందే, నేను తీసుకుంటా. ఒక పని చెయ్యి, నువ్వు నాకు వాచ్ ఇచ్చేయి, నువ్వు నా ఫోన్ తీసుకో. ఒప్పుకోవా? Exits, no shortcuts, them white flags been blood red, that bloodshed's been soaked up. Squeezed out, poured back in my cup, I toast up, then drink back my bloodline. They try bite my culture, they started telling us die, selling them lies, selling hospitals on a daily basis while they murder my people underneath the nose of every Pinocchio politician, news channel, and Department of Police to hold you in the system they say was made to serve us, huh? Okay, cool story. Trust no pigs word, them lawmakers all నాకు కొంచెం పని ఉంది బ్రో, నేను వెళ్తాను. పర్లేదు, నేను ఆటోలో వెళ్తాను బ్రో. పర్లేదు బ్రో, నేను ఆటోలో వెళ్తాను. History is so fireproof. So tell me now, how do I show any mercy when knowing that they would have put me up under a body bag? Body been missing and nobody looking except for the mothers who want it back. This is the part that be getting me violent, cause now they be telling this island is something for tourists and telling them this is some heavenly marvelous pearl of the Indian tropical vacation getaway. Welcome to paradise. ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది. తను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనసు కనిపించవచ్చు. అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందాడు, తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది? నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా. అయితే మరి ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి విలువే లేదంటారా? ఉంది, అవశ్యం విలువ ఉంది. ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషి మనసును ఆయత్తం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా? మీరే ఆలోచించండి.